అయితే ప్రస్తుతంలో మేషరాశి ఫలితాలు మనం చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అయితే ఈ మేషరాశి వారు వీరికి ప్రధానంగా గురుడు 3, 4, 5 రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాడు. శని సంవత్సరం అంతా కూడా 12లోనే ఉంటాడు. రాహువు లాభంలో ఉంటాడు, కేతువు మళ్ళీ పంచమంలో ఉంటాడు. సో ఈ విధంగా వీళ్ళకి ఈ సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం ఉండడం వల్ల వీరందరూ చాలా కృషి చెయ్యాలి, ఇతరుల్ని నమ్మకూడదు, జాగ్రత్తగా ఉండాలి, దూర ప్రాంతాలకి బదిలీలు అవ్వడానికి అవకాశం ఉంది, వ్యాపారస్తులు ఒత్తిడికి గురి కావడం, సమయ సందర్భాలకు వ్యతిరేకంగా పనులు ఏర్పడడం, ఇతరుల చేత ఆమోదింపబడలేకపోవడం, కుటుంబంలో ఒంటరి పోరుతనాన్ని పొందడం, ఇటువంటివన్నీ కూడా మేషరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే విద్యార్థులు కొద్ది శ్రమ పట్టుదల చూపగలిగినట్లయితే ఉన్నతమైనటువంటి విద్య లభించగలదు. రైతులకు 2 పంటల్లో కూడా చాలా బాగుంటాయి. అయితే ఈ పంచమంలో గురుడు సంచరించే సమయంలో, అంటే సింహంలో గురుడు సంచరించేటువంటి సమయంలో అవివాహితులందరికీ కూడా, వివాహం కావాల్సిన వారందరికీ కూడా వివాహాలు కుదరడం, లేకపోతే ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయానికి రావడం, అటువంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే రాజకీయ వర్గాల వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కనిపిస్తోంది. ఈ పదవీ నష్ట సూచనలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా ఈ మేషరాశి వారి ఫలితాలు చెప్పుకున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఇటువంటి ఇబ్బందుల్ని మనం దూరం జరుపుకోవాలంటే ఏం చేయాలి అంటే, వీరు ప్రతిరోజు నవగ్రహారాధన చేసుకుంటూ మధ్య మధ్యలో నవగ్రహ పాశుపతాన్ని నిర్వహింపజేసుకుని దారిద్ర్య దుఃఖ దహనాయ అనేటువంటి స్తోత్రాన్ని వీరు రోజు పారాయణ చేసుకోవడం వల్ల వీరికి మంచి ఫలితాలు ఏర్పడతాయండి. వృషభ రాశి వారు, ఈ వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వస్తాయండి. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. అయితే వీరికి ఈ సంవత్సరంలో శని చాలా ఉపకారం చేస్తాడు. అదేవిధంగా రాహుకేతువులు కూడా చాలా ఉపకారం చేస్తారు. అయితే గురుడు యొక్క అతిచార స్థితి మనకి కొంత ఉండడం చేత వీరి యొక్క ఫలితాలు చెప్పుకున్నప్పుడు మిశ్రమోన్నతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి లభిస్తాయి. అయితే నిలకడ స్వభావం అనేది వీళ్ళకి కొద్దిగా అవసరం. ఆదాయం బాగుంటుంది, మనశ్శాంతి ఉండదు, బాధ్యతలు బాగా పెరుగుతాయి, ఆప్తులకు దూరం అయినట్లు అనిపిస్తూ ఉంటుంది, భారమంతా మనమే వహించేస్తున్నామని అనిపిస్తూ ఉంటుంది. కొంత కుటుంబానికో కొంత సహోద్యోగులకో షేర్ చేసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు చూడడానికి అవకాశం ఉంది. విదేశీ యోగాలు ఏర్పడతాయండి. శుభకార్యయత్నాలు, ఆటంకాలు, చిన్న చిన్న ఆటంకాలు కలుగుతాయి. కలిగినప్పటికీ కూడా శుభకార్యయత్నాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా రాజకీయ నాయకులందరికీ కూడా మంచి మంచి పదవులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అయితే వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళకి మేటివారుగా, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలోనూ కూడా వీడు ఒక ఉన్నతుడుగా గుర్తింపును పొందడానికి ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా అవకాశం ఉంది. అయితే ఈ వృషభ రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే వాళ్ళు దత్తాత్రేయ స్తవం కానీ, గురుడికి అప్పుడప్పుడు దానాదులు నిర్వహించుకోవడం కానీ తప్పనిసరిగా చేసుకోవడం వల్ల వీరు చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఒక గురుడు తప్పవడిచి మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల గురుడు కూడా చాలా బాగా అనుకూలంగానే ఉన్నాడు. మధ్య మధ్యలో కొద్ది గర్వం అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దత్తాత్రేయ స్తవం రోజు చదువుకుంటూ నిత్యం వ్యవహారం చేసుకోవడం వల్ల చాలా సుఖాలు వీళ్ళు అనుభవిస్తారని చెప్పడానికి అవకాశం ఉంది. మిథున రాశి ఫలితాలు మనం చూసుకున్నప్పుడు ఈ సంవత్సరంలో
ఆదాయం 8 అయినట్లయితే వ్యయం 11 అవుతుందండి. రాజపూజ్యం 1 అయినట్లయితే అవమానం 7 అవుతుంది. అయితే వీరికి ప్రధానంగా మనం ఇంచుమించుగా ఈ సంవత్సరం కూడా వీళ్ళకి కొద్ది సామాన్యమైనటువంటి సంవత్సరంగానే మనం తెలియజేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. జూన్ వరకు కూడా ఉద్యోగులకి చికాకులు ఎక్కువగా ఉంటాయండి. జూన్ నుండి అక్టోబర్ దాకా అభివృద్ధి కొంత మనకి గోచరిస్తుంది. దాని తర్వాత అంటే అక్కడ వసూలు అవుతాయండి. ప్రయత్న కార్యక్రమాలు ముందుకెళ్తూ ఉంటాయి. మిగిలిన మాసాలందు ఆర్థిక ఆరోగ్యాలు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా జూన్ దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఉండేటువంటి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే మిగతా సమయాల్లో స్థిరాస్తులందు పేచీలు ఏర్పడడానికి అవకాశం ఉంది. విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రకంగా కొన్ని మనకి కనిపిస్తున్నాయి. అయితే అక్టోబరు, నవంబరు, డిసెంబర్ మాసాల్లో ఈ కంప్యూటర్ రంగం వాళ్ళకి, కాంట్రాక్టర్లకి చాలా ఎక్కువ అభివృద్ధి కనిపించడానికి అవకాశం ఉంది. విద్యార్థులందరూ కూడా మిశ్రమ ఫలితాలే పొందుతారు. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఈ మిథున రాశి వాళ్ళు ఎక్కువగా మౌనంగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువగా వాగ్దానాలు చేయకూడదు, చేసేదే చెప్పాలి, చెయ్యనిది చెప్పకూడదు. నోరు మంచిదైతే ఊరు మంచిదే అవుతుంది అనేటువంటి సామెత వీళ్ళకి బాగా వర్తించడానికి అవకాశం ఉంది. అంచేత వీరు ఆ విధంగా చేసుకుంటూ వీరు శారీరకమైనటువంటి శ్రమను ఎక్కువగా చూపిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ శతరుద్రీయాన్ని ఎక్కువగా పారాయణ చేసుకోవడం వల్ల ఈ మిథున రాశి వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు అని ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉందండి. కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశిలోకి పునరుస 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు వస్తాయి. అయితే కర్కాటక రాశి వారికి అక్టోబర్ దాకా రాహు అష్టమంలో సంచరిస్తూ ఉండడం, కర్కాటక రాశి వారికి గురుడు వ్యయంలో, జన్మంలో సంచరిస్తూ ఉండడం, తర్వాత ద్వితీయంలో తక్కువ కాలమే ఉంటాడు, వ్యయంలోనూ జన్మంలోనూ సంచరిస్తూ ఉండడం, ఈ కారణాల చేత వీరికి గోచారం సామాన్యంగా ఉంది అని చెప్పడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అంతేకాకుండా ఆగస్టు 2వ తారీఖు నుంచి కుజ సంచారం కూడా వీళ్ళకి కొంత ప్రతికూలమైనగానే కనిపిస్తోంది. ఏ పని తలపెట్టినప్పటికీ కూడా చాలా పట్టుదలతో వీళ్ళు ముందుకు వెళ్ళాలి. కార్యాటంకాలు, కుటుంబంలో చికాకులు చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అయితే అక్టోబరు, జనవరి మధ్యలో వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహాలు అవ్వడం, ఉద్యోగాలు ఏర్పడడం వంటివి అక్టోబర్, జనవరి మధ్యలో జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. విద్యార్థులకి, రైతులకి శ్రమ ఎక్కువ ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందలేకపోతూ ఉంటారు. మనసు కష్టంగా ఉంటుంది, కానీ తన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో అర్థం చేస్తుంది ఈ పరాభవనామ సంవత్సరం. అందుచేత భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. జీవితంలో ఎదుగుదల తప్పకుండా కనిపిస్తుంది. పరాయి వాళ్ళెవరు, నా వాళ్ళెవరు అనేటువంటి విషయాన్ని అనుభవంలోకి తెస్తుందండి ఈ పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి. దాంట్లో ఏ రకమైనటువంటి సందేహము లేదు. ఇందుని ఈ గురుడు యొక్క స్థితిని అనుసరించి జన్మము, వ్యయములో సంచారం చేసేటువంటి సమయాల్లో ఎక్కువగా దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయ స్తవం కానీ రోజు పారాయణ చేసుకోవడం, అదేవిధంగా ఆగస్టు 2వ తారీఖు నుంచి ఉండేటువంటి కుజ సంచారానికి సుబ్రహ్మణ్య ఆరాధన కూడా తప్పనిసరిగా చేసుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటాయి. ఇబ్బందుల్ని, ఈతి బాధల్ని దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు. సింహం, దాని టీవీ వేరు. అందుచేత అయితే ఈ సంవత్సరంలో వీళ్ళకి ఆదాయం 5 ఉంది, వ్యయం 5 ఉందండి, రాజపూజ్యం 7 ఉంది, అవమానం 7. ఇవి కొంతవరకు ఫలితాలు బాగానే కనిపిస్తున్నాయి. మగ, పొబ్బ,
ఉత్తర ఒకటో పాదం ఈ సింహరాశిలోకి వస్తాయండి. అయితే సింహరాశి వాళ్ళకి జరిగేది ఏంటంటే అష్టమంలో శని సంచారం ఈ సంవత్సరం అంతా కూడా కొనసాగుతోంది. రాహువు ఇంచుమించు 6లో కొంతవరకు స్వల్పమైనటువంటి ప్రయోజనాలు ఇచ్చినప్పటికీ తర్వాత 7లో ఉంటాడు. తర్వాత 6లోకి ఎప్పుడో వెళ్తాడు. సో ఎప్పుడు డిసెంబర్ నెలలో ఎప్పుడో 6లోకి వెళ్తాడు. సో గురుడు యొక్క సంచారం కూడా జన్మ వ్యయాలు. లాభంలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. లాభంలో ఎంతకాలం ఉంటాడు? జూన్ దాకానే ఉంటాడు. జూన్ 2వ తారీఖున మళ్ళీ గురుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. సో అందుచేత అహంకారం ఉండకూడదండి. ఎవరైతే సింహరాశిలో ఉంటారో అహంకారం లేకుండా ఉండగలిగితే వారందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతాయి. శారీరక శ్రమ చాలా అవసరం. ఆరోగ్యం కాపాడుకోవలసినటువంటి పరిస్థితి చాలా ఉంది. ఈ విధంగా అధికారం ఏర్పడుతుంది, ఎదుగుదల ఉంటుంది, డబ్బులు సంపాదించడానికి అవకాశాలు ఏర్పడతాయి, ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. శుభ కార్యక్రమాలు నిర్వహింపజేస్తారు, అన్నదానాలు బాగా చేయగలుగుతారు. ఈ విధంగా సింహరాశి వాళ్ళ ఫలితాలు మనకి కనిపిస్తున్నాయండి. ఆరోగ్యం మీద మాత్రం ఏ రకమైనటువంటి అశ్రద్ధ పనికిరాదు. అశ్రద్ధ చేసినట్లయితే పాత సమస్యలే మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా చెడు అలవాట్లు, చెడు స్నేహాలకి చాలా దూరంగా ఉంటూ వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళు పూర్తి చేసుకున్నట్లయితే వాళ్ళు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరు చెడ్డవాడు, ఎవరు మంచివాడు అని గ్రహించుకొని విద్యార్థులు ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఈ సంవత్సరంలో ఉంది. అదేవిధంగా క్రయ విక్రయాలు, స్థిరాస్తుల క్రయ విక్రయాలకు కూడా, ఎందుకంటే అమ్ముదామంటే ఏదో సామెత ఉన్నట్లుగా మనకి ఏ రకమైనటువంటి ప్రయోజనము క్రయ విక్రయాల వల్ల, భూ క్రయ విక్రయాల వల్ల మనకి సిద్ధించే అవకాశం ఈ సంవత్సరం కూడా ఉండదు. కాబట్టి ఖర్చులను తగ్గించుకొని పక్కా ప్రణాళికాయుతంగా సాగినట్లయితే సింహరాశి వాళ్ళ ఫలితాలు మంచి ఫలితాలే ఉంటాయి. అయితే వీరు దుర్గా సప్తశతిని పారాయణ చేసుకోవడం, నవగ్రహ శాంతి చేసుకోవడం, ఆపదుద్ధారక స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వీళ్ళు ఎక్కువగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అహంకారం లేకుండా స్వాభావికంగా వ్యవహారం చేసుకున్నప్పుడు సింహరాశి వాళ్ళకి డెఫినెట్గా మంచి ఫలితాలు ఏర్పడతాయని ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉందండి. కన్యారాశి వారి ఫలితాలు మనం ఈ గ్రహించుకున్నప్పుడు వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ కన్యారాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు వస్తాయండి. అయితే వీళ్ళ ఫలితాలు మనం తెలుసుకునేటప్పుడు అభివృద్ధి ఏర్పడుతుంది, అంతా పద్ధతిగా జరగాలని అనుకుంటూ ఉంటారు. కానీ సర్దుకుపోవాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చాలా జాప్యం జరగడానికి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించవలసినటువంటి అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని, ఏదైనా విషయాన్ని అదే విధంగా పట్టుకుని ఉండకుండా ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో అనేటువంటి విధానంలో ప్రయాణం చేయడం వల్ల కన్యారాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. అయితే కన్యారాశి విద్యార్థులకి మాత్రం గురువుల చేత, తర్వాత స్నేహవర్గం చేత విద్యకి ఆటంకాలు కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు ఈ సంవత్సరంలో ఉన్నాయి. అంచేత వివాదాలకి దూరంగా ఉంటూ విద్యా వ్యాసంగాలకే నియమితం అవ్వడం చేత విద్యార్థులు మంచి ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరంలో చాలా ఎక్కువగా అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో వీరికి చాలా మంచి ఫలితాలే ఏర్పడతాయని చెప్పడానికి అవకాశం ఉంది. బాగానే ఉందండి. కొద్దిగా గురుబలాన్ని పెంచుకోవడం, అంటే గురువుల్ని ఆశ్రయించడం,
దక్షిణామూర్తి స్తవం కానీ దత్తాత్రేయ స్తవం కానీ నిత్యం పారాయణ చేసుకుంటూ ఉండడం వల్ల ఈ కన్యారాశి వాళ్ళు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇంచుమించుగా తులారాశి వాళ్ళకి గత 7-8 సంవత్సరాల నుంచి మనం పరిశీలించుకున్నప్పుడు తులారాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ అష్టకష్టాలు అనుభవిస్తూ 100 మందిలో తులారాశి వాళ్ళు ఉన్నట్లయితే 70 మంది ఈతి బాధలు అనుభవించిన 75 మంది ఈతి బాధలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా విశేషమైనది అని ఖచ్చితంగా చెప్పచ్చు. వాళ్ళకి జీవనోపాధులు సిద్ధిస్తాయి. గత ఇబ్బందులన్నింటినీ కూడా దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14 అయినప్పటికీ కూడా భయపడవలసిన అవసరం ఏమీ లేదండి. రాజపూజ్యం 6, అవమానం 3. సాముదాయికంగా చూసినట్లయితే అధిక శాతం తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గత సంవత్సరం కంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. ప్రతి ప్రయత్నంలోనూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగాలు సిద్ధిస్తాయి. వ్యాపారాలు బాగుంటాయి. స్థిరాస్తిని కొనుక్కోగలుగుతారు. వివాహ ఉద్యోగాలు సిద్ధిస్తాయి. ఈ రకంగా అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరంలో తులారాశి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరంలో పదవీ లాభాలు ఉంటాయి. ఉద్యోగులకి అధికారులకి కూడా మంచి మంచి ప్రమోషన్లు ఏర్పడడానికి ఈ తులారాశి వాళ్ళకి అవకాశం ఉంది. అంతేకాకుండా పూర్వం ఉన్నటువంటి అప్పులను కూడా తులారాశి వాళ్ళు చాలా భాగం తీర్చగలుగుతారు. అదేవిధంగా కోర్టు వంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అటువంటి వాటిని కూడా ఈ తులారాశి వాళ్ళు దూరం చేసుకోగలుగుతారు. మొత్తం 12 రాశుల్లో అత్యధికంగా ఈ సంవత్సరం బాగుంది అని చెప్పడానికి అవకాశం ఉన్న రాశి ఏదయ్యా అంటే ఓన్లీ తులారాశి మాత్రమే. మిగతా రాశులన్నీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంటే తులారాశి వాళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయండి. అందుచేత ఈ తులారాశి వాళ్ళు ఇంకా మంచి ఫలితాలు ఏర్పడడం కోసం వాళ్ళు కొద్దిగా రాహు సంచారం కొద్ది సామాన్యంగా అంటే కొంత సమయంలో పంచమంలో సంచరించడం చేత రాహు సంచారం కోసం దుర్గా సప్తశతి పారాయణ చేసుకోవడం, అమ్మవారి దర్శనం చేసుకోవడం, అమ్మవారికి ఏదో రకమైనటువంటి పూజా పునస్కారం అలాంటివి నిర్వహించుకోవడం వల్ల వాళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఇక వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసినప్పుడు ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమంలో ఉండేటువంటి గురుడు భాగ్యంలోకి సంచారం చేయడం, భాగ్యం దగ్గర నుంచి మళ్ళీ రాజ్యంలోకి సంచారం చేయడం చేత గురుబలం ప్రారంభంలో లేకపోయినప్పటికీ తర్వాత సిద్ధిస్తూ ఉండడం, శని వత్సరం అంతా కూడా పంచమంలో ఉన్నప్పటికీ వాడు రజితమూర్తిగా ఉండడం, రాహుకేతువులు సంచారం కొద్ది శ్రమని అపోహల్ని ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లుగా ఉంటుంది. అయితే మొత్తం మీద చూసుకున్నప్పుడు గురుబలం అక్టోబర్ దాకా చాలా అనుకూలంగా ఉంది. జూన్ దగ్గర నుంచి అక్టోబర్ దాకా గురుబలం చాలా అనుకూలంగా ఉంది. మిగిలిన కాలం గురుబలం అంతంత మాత్రంగా ఉందండి. సో ఏదేమైనప్పటికీ కూడా కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అక్టోబర్ నుంచి మళ్ళీ స్వయంకృతాపరాధాలకు గురి కావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కొంత నిరుత్సాహంగానూ ఉంటుంది, కొంత ఉత్సాహంగానూ ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. కొన్ని రహస్యాలు కొన్ని తెలుసుకోగలుగుతారు. అయితే అధికారంలో మార్పులు ఉంటాయి. పక్కదారి వెళ్దాం అనేటువంటి ప్రయత్నం చేయకుండా రుజుమార్గంలోనే ప్రయాణం చేద్దామనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం వృశ్చిక రాశి మంచి ఫలితాలనే ఇస్తుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. సామాన్య ఫలితమైనటువంటి అంటే ఇతరులు సంపాదించేసుకుంటున్నారు, మనం సంపాదించేసుకోవట్లేదు అనేటువంటి భావన వద్దు. మనకి భగవంతుడు ఎంత ఇచ్చాడో అనేటువంటి భావనతో కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే డెఫినెట్గా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఏర్పడతాయని చెప్పడానికి అవకాశం ఉందండి. అయితే వీరు ఆపదుద్ధారక స్తోత్రం కనుక రోజు చదువుకున్నా,
విష్ణు సహస్రనామం రోజు చదువుకున్నా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఇది గత సంవత్సరం వృశ్చిక రాశి ఫలితం కంటే కూడా ఈ సంవత్సరం వృశ్చిక రాశి యొక్క ఫలితము కొన్ని మాసాల్లో విశేషంగా అనుభవించడానికి అవకాశం ఉంది. కొన్ని మాసాల్లో సామాన్యతని చూడడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా జూన్ దగ్గర నుంచి అక్టోబర్ వరకు ఉండేటువంటి మాసాల్లో మాత్రం వీరు విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో మంచి పనులు తలపెట్టుకుని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం భూయాత్. ధనుస్సు రాశి ఫలితాలుగా మనం తీసుకున్నప్పుడు ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6 ఏర్పడుతున్నాయండి. ధనుసు రాశిలోకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదాలు ధనుసు రాశిలోకి వస్తాయి. అయితే సప్తమంలో గురుడు ఉన్నప్పుడు అంటే జూన్ 6వ తారీఖు వరకు, జూన్ 2వ తారీఖు వరకు గురుడు చాలా బలంగా ఉన్నాడు. తర్వాత కాలం అంతా కూడా మిశ్రమ స్థితిలో గురుడు కొనసాగుతున్నాడు. తర్వాత శని అర్ధాష్టమంలోనే మొత్తం సంవత్సరం అంతా కూడా సంచరిస్తున్నాడు. ఇక రాహుకేతువుల దగ్గరికి వచ్చేటప్పటికి 3, 9 రాశుల్లోనూ తర్వాత 2, 8 రాశుల్లోనూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మూర్తిత్వాలు అనుకూలంగా ఉండడం చేత వాళ్ళు మధ్యం ఫలితాలు ఇస్తారు అని చెప్పడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి కార్యక్రమానికి ఏదో రకమైనటువంటి ఆటంకం కనిపిస్తూ ఉండడం, ఖర్చులకు తగినటువంటి ప్రయోజనాలు పొందలేకపోవడం, బంధువర్గంలో చాలా తేలికైనటువంటి భావాలను పొందడం, అదేవిధంగా స్వార్థపరులు అనేటువంటి ముద్రను వేయించుకోవడం వంటివి ఎక్కువగా ఈ ధనుస్సు రాశి వారికి ఉండే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి నవంబర్ 12వ తారీఖు వరకు ఉండేటువంటి సమయంలో అనారోగ్య సమస్యలు కొద్దిగా ఎక్కువగా ఇబ్బంది పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ స్థిరమైనటువంటి చిత్తంతో జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాల్సి ఉంటుంది. రుణభారాలు కొంచెం నిరుడి మీద ఈ సంవత్సరం పెరిగే అవకాశం కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాల దగ్గరికి వచ్చేటప్పటికీ కొంతవరకు అనుకూలంగా సాగినప్పటికీ కొంత అధికారుల చేత ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకి ఈ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. అయితే ఉద్యోగము అనేది సిద్ధించడానికి చాలా అవకాశం ఉంది. నిరుద్యోగులు, అవివాహితులు మాత్రం నిరాశనికి గురి కాకుండా ప్రయత్నం చేసుకోవాలి. అంటే విద్యార్థులు అంటే ప్లేస్మెంట్లు వస్తున్నాయి కదండి ఇప్పుడు. ఆ విధంగా విద్యార్థులకి ప్లేస్మెంట్లు అవి ఏర్పడడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా అధికార హోదాలో ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళు పదవీ రక్షణ భారాన్ని ఖచ్చితంగా వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ సంవత్సరంలో ప్రధానంగా వీరికి గురుడు కొద్ది సామాన్యమైనటువంటి ఫలితాలు ఇవ్వడం చేత, అదేవిధంగా శుక్రుడు కూడా కొద్ది సామాన్యమైన ఫలితాలు ఇస్తున్నారు, శని కూడా సామాన్య ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి నవగ్రహ పాశుపతం కానీ నవగ్రహ శాంతిని కానీ ఒకసారి నిర్వహింపజేసుకుని ప్రతిరోజు దత్తాత్రేయ స్తవాన్ని పారాయణ చేసుకోవడం వల్ల ఈ ధనుస్సు రాశి వాళ్ళు మంచి ఫలితాలు పొందడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. మకర రాశి వారిగా ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ మకర రాశిలోకి ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట 1, 2 పాదాలు ఈ మకర రాశిలోకి చేరతాయండి. అయితే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమంగా జరుగుతుంది. ఆరోగ్యము, ధనలాభము, ఇష్టకార్య సిద్ధి, మనోనిశ్చయము, శత్రువులపై విజయము, వృత్తి ఉద్యోగాలందు వృద్ధి, అవివాహితుల మనోనిశ్చయములు ఇవన్నీ కూడా జూన్, అక్టోబర్ మధ్యలో ఉంటాయి. ఏ రకమైనటువంటి వృద్ధి ఉంటుందంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది, ధనలాభం ఏర్పడుతుంది, ఇష్టకార్య సిద్ధి ఉంది, మనోనిశ్చయం ఉంది, శత్రువులపై విజయం ఉంది, వృత్తి ఉద్యోగాలందు అభివృద్ధి ఉంటుంది, అవివాహితులకు వివాహాలు అవుతాయి. ఇది జూన్, అక్టోబర్ మధ్యలో. అయితే ద్వితీయార్థంలో అంటే అక్టోబర్ దాటిన తర్వాత రక్షక భట సమాలోచనలు ఏర్పడడానికి అవకాశం ఉంది, కోర్టుని ఆశ్రయించడానికి అవకాశం ఉంది, ఔషధ సేవలు ఏర్పడడానికి అవకాశం ఉంది. నవంబర్ నుండి ధన విషయంలో బాగుంటుంది, ఆరోగ్యకరంగా
సామాన్యంగా ఉండేందుకు అవకాశం ఉంది. వ్యాపార వ్యవహారాలందు భాగస్వాములచే కూడా విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అయితే విద్యార్థులు ఒక ప్రణాళిక విధంగా సాగినట్లయితే వాళ్ళకి మంచిమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అని చెప్పడానికి అవకాశం ఉంది. అనుభవజ్ఞులైనటువంటి సలహాను తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఏదేమైనప్పటికీ రాజకీయ నాయకులు, అధికార హోదాల్లో ఉన్నవారు పదవీ రక్షణ భారం చేపట్టుకోవడం చాలా మంచిది. అయితే వీరు శతరుద్రీయము, సుబ్రహ్మణ్య ఆరాధన నిత్యం చేసుకోవడం చేత వీళ్ళు కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. గోమాతను పూజించుకోవడం, శతరుద్రీయం చదువుకోవడం, పెద్దల్ని పూజించుకోవడం ఇత్యాదుల వల్ల గురుబలం వీరికి పరిపూర్ణంగా సిద్ధిస్తుంది అని చెప్పడానికి అవకాశం ఉందండి. ఇక కుంభరాశి ఫలితాలు చూసుకున్నప్పుడు ఏళ్ళనాటి శని ఆఖరి సంవత్సరంగా చెప్పడానికి వీరికి అవకాశం ఉంది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. అయితే ఈ మొత్తం మీద వీళ్ళ ఫలితాలు మనం చూసుకున్నప్పుడు ఒక్కోసారి చాలా శ్రమకరంగాను, నీరసంగాను ఉంటూ ఉంటే ఒక్కోసారి చాలా ఉత్సాహకరంగా ఉంటూ ఉంటుంది. అయితే ఇబ్బందులు అనేవి తగ్గిపోవు, కానీ పెద్దగా ఇబ్బందికి గురి చెయ్యవు. ఖర్చులు ఎక్కువగానే ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందికి ఇంటి మార్పు, లేకపోతే ప్రాంతీయ మార్పు, అంటే వేరే ఊరు వెళ్ళడం ఇలాంటివి జరగడానికి కూడా అవకాశం ఉంది. అయితే విదేశాలకు వెళ్దాము, విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకుందాము అని ప్రయత్నం చేసే వాళ్ళకి అక్టోబర్, నవంబర్ నుంచి వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కార్యసిద్ధి సంభవిస్తుంది. అదే ఉద్యోగులకు కూడా కొద్దిగా మొదట్లో ఫలితాలు చేతికి వచ్చేటప్పుడు వీళ్ళకి ఆకరణ రావడం అలాంటివి సంభవిస్తాయి. కానీ సంవత్సరాంతం దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు కూడా అందరితోటి సమానంగానే ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యార్థులకి దగ్గరికి వచ్చేటప్పటికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అతి ఆత్మవిశ్వాసం ఎక్కువ అయిపోయి వీళ్ళు వ్యాసంగాలకి దూరంగా జరగడానికి అవకాశం ఉంది. కొంతవరకు తగ్గి ఉంటూ ప్రయాణం చేసుకోవడం వల్ల కుంభరాశి విద్యార్థులు ఎక్కువ మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉందని చెప్పచ్చండి. అయితే వీరికి ఏలినాటి శని పూర్తి అవ్వడానికి ఇంకొక సంవత్సరం, ఈ సంవత్సర కాలం దాటిన తర్వాత 2-3 నెలలు ఉంటుంది. అందుచేత నిత్యం నవగ్రహారాధన, కనకదారాస్తవం పారాయణ చేసుకోవడం, పొద్దున్న వీలైతే ఒక 2 సార్లు, సాయంత్రం ఒక 2 సార్లు కనకదారాస్తవాన్ని పారాయణ చేసుకుంటూ నవగ్రహ శాంతిని అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు పొందుతారు. అయితే గత సంవత్సరం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొంత ఊరట వస్తుంది. కొన్ని మాసాల్లో చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. మంచి స్పీడ్గా పనులు అయిపోతూ ఉంటాయి. కొన్ని మాసాల్లో కొద్ది నెమ్మదిస్తాయి. ఆరోగ్యం గత సంవత్సరం కంటే కూడా ఒక్క పిసరు కొంత అనుకూలమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. దాంట్లో ఏ రకమైన సందేహం లేదండి. కుంభరాశి వాళ్ళకి గతంతో పోలిస్తే గత 4-3 సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులతో పోల్చినట్లయితే ఈ సంవత్సరం కొన్ని మాసాల్లో ఊరట తప్పనిసరిగా సిద్ధిస్తుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 17, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ సంవత్సరంలో ప్రధానంగా మీనరాశి వాళ్ళకి జన్మంలోనే శని సంచారం చేయడం. అయితే ఆ శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. అందుచేత ఏలినాటి శని వల్ల ఇక్కడ అప్పు చేసి అభివృద్ధి బాట కోసం ప్రయత్నం చేసినట్లయితే వీళ్ళు చాలా సుఖాన్ని, చాలా మంచిని పొందడానికి అవకాశం ఉంటుంది. అప్పు చేయడం, ఏదో కొనడం, దానివల్ల అప్పు తొందరగా తీరిపోతుంది. ఈతి బాధలు అనేవి మీద పడకుండా ఉంటాయి. సో ఆ రకమైనటువంటి ప్రయాణం మీనరాశి వారు చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఏదైనప్పటికీ కుటుంబంలో కానీ, బయట కానీ, ఉద్యోగాల్లో కానీ సర్దుబాటు ధోరణి అనేది
మీనరాశి వాళ్ళకి అవసరము. నేనంతటి వాడిని అనేటువంటి భావన పనికిరాదు. ఎవరైతే సర్దుబాటు ధోరణితో ఎక్కడైతే సర్దుకోవాలో అక్కడ సర్దుకుంటూ ముందుకి ప్రయాణం చేయడం వల్ల డెఫినెట్గా మీనరాశి వాళ్ళు సుఖాన్ని పొందడానికి అవకాశం ఉంది, మంచిని పొందడానికి అవకాశం ఉంది. లేనిచే కొన్ని ఇబ్బందులు మీనరాశి వాళ్ళు ఏలినాటి ప్రభావం చేత, అదేవిధంగా శని రాహు వాళ్ళిద్దరూ పరస్పరం ద్విద్వాదశాల్లో ఉండడం, వాళ్ళిద్దరూ కొంతకాలం కలిసి ఉండడం, ఇలాంటి వాటి చేత వీళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అవసరమైనప్పుడు తగ్గాలి, అహంభావాన్ని తగ్గించుకోవాలి, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆ రకమైన నడవడికని ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఉపకారాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ సంవత్సరం వీరు ఎక్కువగా నవగ్రహ శాంతిని చేసుకుంటూ తరచుగా ఆవులకి ఏదైనా తినిపిస్తూ ఉండడం, వృద్ధులకి ఏదైనా చేస్తూ ఉండడం, ఇలాంటి వాటి వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. అదేవిధంగా శ్రీరామ శరణం మమ అని తరచుగా రోజు మననం చేసుకోవడం, అచ్యుత అనంత గోవిందాయ నమః అని మననం చేసుకోవడం, వాటి వల్ల కూడా ఈ మీనరాశి వాళ్ళు మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.